హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను బెంగళూరులో ఉండే ఎంజీ రోడ్కి అయితే వచ్చాను. సో ఎంజీ రోడ్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపించబోతున్నాను. లెట్స్ గో. సో నేను ఇప్పుడు ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. మనం ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, ఆ సైడ్కి అయితే వెళ్ళాలన్నమాట. సో బేసిక్గా ఎంజీ రోడ్ అంటే అందరికీ గుర్తొచ్చేది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఆల్సో పార్టీస్ అవి ఇవి అంటే ఎంజీ రోడే ఫస్ట్ గుర్తొస్తుంది. సో చూస్తున్నారు కదా, మనం కనుక ఈ సైడ్ నుంచి ఎగ్జిట్ అయితే మనం చర్చ్ స్ట్రీట్కి డైరెక్ట్ కనెక్ట్ అవుతాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. సో అక్కడ సిగ్నల్ కనిపిస్తుంది కదా, మనం అక్కడ రైట్ తీసుకోవాలి. సో వెళ్దాం పదండి. ఇక్కడ ఇంకా రాజ్ డైమండ్స్, విజయలక్ష్మి, ఇంకా ముందరకు వెళ్తే మలాబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఇవన్నీ షోరూమ్స్ అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి ఎంజీ రోడ్లో. ఈ ఎంజీ రోడ్ ఏంటంటే ఇక్కడ చర్చ్ స్ట్రీట్కి బ్రిగేడ్ రోడ్ ఇవన్నీ ఇంటర్లింక్ అనమాట. అన్నీ ఒకే చోట వస్తాయి మనకి. సో దానిలో స్ట్రీట్స్ స్ప్లిట్ అవుతాయి అంతే. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, చర్చ్ స్ట్రీట్ అని. సో అన్నీ ఒకే చోట ఉంటాయన్నమాట. చూపిస్తాను పదండి. సో మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి స్ట్రైట్. ఇది మొత్తం బ్రిగేడ్ రోడ్ అంటారనమాట. చూడండి, ఇక్కడ మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా, అవన్నీ ఇవే రోడ్లో. చూడండి ఇక్కడ గ్లాసెస్. అన్ఫార్చునేట్లీ ఈరోజు కూడా వర్షం. సో నేను రీసెంట్గా ఎక్కడికి వెళ్ళిన బెంగళూరులో ఫుల్ వర్షం పడుతూనే ఉంటుంది. సో ఉన్నంత వరకు నేను చూపిస్తాను. వర్షం పడితే ఏంటంటే స్ట్రీట్ షాపింగ్స్ ఉండవు అనమాట. సో ఇక్కడ చూడండి టీ షర్ట్స్ ఉన్నాయి. సో టీ షర్ట్స్ కలెక్షన్ బాగుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కావేరీ హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట. అది కర్ణాటక గవర్నమెంట్ది. ప్రతి బ్రాండ్ ఉంటుందన్నమాట. ఈ బ్రాండ్ షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే గో టు ప్లేస్ ఎంజీ రోడ్. సో అన్ని బ్రాండ్ షోరూమ్స్ మనకు ఉంటాయి ఇక్కడ. అది ఒకే స్ట్రీట్లో, ఎక్కువ తిరగనవసరం కూడా లేదు. అండ్ దెన్ ఇక్కడ స్కెచెస్, పూమా, ఇవన్నీ ఆల్మోస్ట్ బ్రాండ్స్ అన్నీ ఒకే చోటు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ద ఇండియన్ స్టోర్ అంట. చూడండి, సో వీళ్ళ దగ్గర ఏమో ఇండియన్ స్టైల్ ఆర్ట్స్ వర్క్స్ అవన్నీ ఉన్నాయి, జ్యువెలరీస్ ఇవన్నీ. అండ్ కింద ఏదో షాప్ ఉంది, ఇక్కడ టాయ్స్ షాప్. సో ఇలానే ఎంజీ రోడ్లో కూడా అన్ని స్ట్రీట్ షాపింగ్స్ అయితే దొరుకుతాయి. చూడండి, ఇక్కడ మోచి ఉంది, జాకీ ఉంది. నెక్స్ట్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా చర్చ్ స్ట్రీట్. దీన్ని చర్చ్ స్ట్రీట్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మొత్తం చర్చ్ స్ట్రీట్స్. పదండి చర్చ్ స్ట్రీట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. సో వీకెండ్స్ అయితే చాలా బాగుంటుంది చర్చ్ స్ట్రీట్. స్ట్రీట్లో అంతా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ప్లస్ స్ట్రీట్ షాపింగ్స్ కూడా ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మైక్రో టాటూ అంట. సో ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో ఎంజీ రోడ్ అంటే ఆల్మోస్ట్ అందరూ ఎంజీ రోడ్ వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు కదా. మేము కూడా స్టార్టింగ్ అలాగే అనుకునేవాళ్ళం. చాలా బాగుంటుంది. సో ఇక్కడ మినీసో స్టోర్ అయితే ఉంది. ఇక్కడ ఏదో కొరియన్ స్టోర్ అంట. ఇది క్లోజ్డ్ ఉంది కింద. సో ఇది చూడండి, ఇంతే. ఇవన్నీ మనకి కొరియన్ స్టైల్ స్టోర్స్ ఇవన్నీ దొరుకుతాయి కదా, ఆ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ స్టార్ బక్స్ ఉంది. ఇక్కడ ఫ్లవర్స్ అమ్ముతున్నారు. ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి కదా. లావెండర్ కలర్ రోజెస్ అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్లాజమ్ బుక్ హౌస్ అని ఉంది. ఆ సైడ్కి వెళ్దాం పదండి. సో ఎంజీ రోడ్ అంటే ఆల్మోస్ట్ చాలా హై ఫ్యాషన్ పాష్ ఏరియా అంటారు కదా. సో అలా ఉంటుంది, బాగుంటుంది ఇక్కడ. ఈవినింగ్ టైం వస్తే ఇంకా బాగుంటుంది. సో బట్ నేను డే టైం అయితే మీకు చూపిస్తున్నాను. వావ్, ఇక్కడ చూడండి ఏదో సూపర్ కార్ ఉంది, భలే ఉంది కదా. నేను దీన్ని చూసి అయితే వావ్ అనుకున్నాను. సూపర్గా ఉంది. పార్క్ చేశారు. ఇలాంటి సూపర్ కార్స్ ఎంజీ రోడ్లో, బ్రిగేడ్ రోడ్లో పార్క్ చేసి అయితే ఉంటాయి అప్పుడప్పుడు. నేనైతే ఫుల్ ఎగ్జైట్ అయ్యాను ఆ కార్ చూసి.
అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇన్స్టెంట్ ఫొటోస్ తీస్తారంట స్ట్రీట్లో. అండ్ దెన్ ఇక్కడ ఫ్లవర్స్ అండ్ అక్కడ థర్డ్ వేవ్ కెఫే ఉంది. ఓకే, సో ఈ ఫ్లవర్స్ నాకు బాగా నచ్చాయి. లావెండర్ చూడండి, వైట్ రోజెస్, పింక్ రోజెస్ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు భలే అమ్ముతారు. సో నాకు ఒక రోజ్ కొనుక్కున్నాను. అండ్ ఇది నేను ఇందాక మీకు ఇటు సైడ్ వస్తే చర్చ్ స్ట్రీట్ కనెక్ట్ అవుతామన్నాను కదా, ఇదనమాట మెట్రో ఎగ్జిట్ వచ్చేసి. మనం ఎంజీ రోడ్ నుంచి అటు ఎగ్జిట్ అయ్యాం కదా, సో మనం నేను చూపించిన సైడ్ నుంచి వస్తే ఇక్కడికి డైరెక్ట్గా మనం కనెక్ట్ అవుతాం. పానీపూరి, సో పానీపూరి లేనిది ఎక్కడ, ప్రతి చోట పానీపూరి ఉంటుంది. వెదర్ చాలా చల్లగా ఉంటుంది. సో ఇవి ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో అయితే ఉంటున్నాయి. మనం ప్లే స్టోర్లో యూలు అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని మనం లాగిన్ అయితే దానిలో మనం మనీ యాడ్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. యాడ్ చేసుకున్నాక ఇవి పాయింట్స్ కన్వర్ట్ చేసుకుని, సో చూస్తున్నారు కదా ఇక్కడ స్కాన్ అయితే చేసుకోవాలన్నమాట. స్కాన్ చేసుకోగానే మనకి ఇది బైక్ అయితే అన్లాక్ అవుతుంది. మనం సిటీ పర్మిట్ లిమిట్లో ఎక్కడి వరకు అయినా తీసుకెళ్ళొచ్చు. దీన్ని మళ్ళీ అక్కడ దగ్గరలో ఉండే యూలు జోన్లో అయితే మనం పార్క్ చేసేసి రావాలి. అండ్ నేను ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి చూడండి, బీటీఎస్ ఇవి అన్ని ఫోటో ఫ్రేమ్స్ చార్ట్స్ ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ బ్రేస్లెట్స్, నేను ఒక విలై బ్రేస్లెట్ అయితే కొనుక్కున్నాను. 70 రూపీస్ అంట. ఫస్ట్ 100 చెప్పాడు, 70 రూపీస్కి ఇచ్చాడు. ఓకే, అండ్ ఇతని దగ్గర ఇంకా వేరే బ్రేస్లెట్స్ ఉన్నాయి, అలాగే రింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. సో రింగ్స్ కలెక్షన్ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ యాపిల్ ఉంది, స్టార్ ఫ్రూట్, నేరేడుకాయలు, ఇంకా అండ్ దెన్ ఇంకా కొంచెం ముందుకెళ్తే యాక్చువల్లీ వీకెండ్స్లో కానీ మన ఈవినింగ్ టైమ్స్లో వస్తే ఈ స్ట్రీట్స్ ఇవన్నీ బిజీగా ఉంటాయన్నమాట. సో ఫుల్ అంతా క్రౌడెడ్ ఉంటుంది. ఇప్పుడు ఓకే, ఫుల్ పార్టీయింగ్, పబ్స్ ఇవన్నీ ఉంటాయి ఈ ఏరియాలో మెయిన్లీ. చూడండి ఇక్కడ ప్లాంట్స్ అమ్ముతున్నారు, 150-200 అంట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిర్యానీ బ్లూస్ అని ఉంది. సో ఆ సైడ్కి, సో ఈ సైడ్ ఇక్కడ కూడా సేమ్ అవే బ్రేస్లెట్స్ ఉన్నాయి. సో పదండి ఆ సైడ్కి వెళ్దాం. అండ్ ఇక్కడ ఇదేదో పాచు రోల్స్ అంట, పేరు విచిత్రంగా ఉంది, ఏం పాచు రోల్స్. అండ్ దెన్ వింటేజ్ స్ట్రీట్. ఇంకా ఇక్కడ ఏదో కొరియన్ టాప్స్ అయితే ఒక స్టోర్ ఉంది. సో కొరియన్ స్టైల్లో అన్నీ దొరుకుతాయి అనుకుంటా. సో మెన్ క్లోతింగ్ మొత్తం. ఇక్కడ చూడండి క్యూట్గా ఉంది కదా పాండా. బబుల్ టీ అంటున్నారు కదా, సో బబుల్ టీ అంట ఇక్కడ. బిర్యానీ హబ్. ఇంకా ఇక్కడ బుక్ వామ్ అనే షాప్ ఒకటి ఉంది, బుక్ షాప్. ఇది కూడా చాలా ఫేమస్, ఆల్మోస్ట్ వెళ్తుంటారు అనమాట. ఆ సైడ్ లోపలికి వెళ్ళాలి. అండ్ దెన్ ఇక్కడ గ్రీన్గా ఉంది ఫుల్ బిల్డింగ్. సో బ్రిగేడ్ గార్డెన్స్ అంట, అక్కడ ఎవరో గిటార్ ప్లే చేస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఈవినింగ్ టైం వస్తే స్ట్రీట్స్లో గిటార్ అన్ని ప్లే చేస్తారు, చాలా బాగుంటుంది. సో నేను డే టైం అయితే వచ్చాను, బట్ ఈవినింగ్ టైం ఇంకా బాగుంటుంది. ప్లస్ వీకెండ్స్ ఇంకా బాగుంటుంది అనమాట. కొత్త కొత్త క్రియేటివ్గా చేస్తుంటారు అందరూ, టాలెంట్స్ని చూపిస్తూ ఉంటారు ఇక్కడ స్ట్రీట్స్లో. ఇయర్ రింగ్స్ స్టోర్స్ అంటూ అన్ని చోట్ల ఉంటాయి బెంగళూరులో. ఒక పేరు 30 అంట. అండ్ దెన్ ఇక్కడ 1 పేర్ 20 రూపీస్. నైస్. ఇలాగే ముందుకు వెళ్దాం పదండి. అండ్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ కూడా అంతే ఇయర్ రింగ్స్. ఈ చర్చ్ స్ట్రీట్ ఏంటంటే, సో ఆల్మోస్ట్ ఎంజీ రోడ్, చర్చ్ స్ట్రీట్ ఇవన్నీ ఏంటంటే ఫుల్ హై ఫ్యాషన్ అనమాట, ఫుల్ పాష్గా ఉంటారు. సౌత్ ఇండియన్స్ తక్కువగా కనిపిస్తారు మనకి. సో పార్టీస్ చేయడానికి వాటికి వీటికి పబ్స్కి అయితే ఎక్కువ వస్తారు. ఈ స్ట్రీట్లో కొన్ని కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ అవి కూడా ఉంటాయి, అలాగే బ్రాండ్ షోరూమ్స్ ఉంటాయి.
బట్ మెయిన్లీ ఏంటంటే ఈ స్ట్రీట్స్ వచ్చేసి పార్టీస్కి, న్యూ ఇయర్ టైంలో, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి చాలా బాగుంటుందన్నమాట, బెస్ట్ ప్లేస్. సో ఆల్మోస్ట్ అందరూ వేరే ఊర్ల నుంచి కూడా వస్తారు. సో ఎంజీ రోడ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ వస్తారు. ఒక 2-3 years నుంచి కొంచెం బ్యాడ్ ఇన్సిడెంట్స్ వల్ల క్రౌడ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో సెక్యూరిటీ కూడా అలాగే ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ ఒక బుక్ హౌస్ ఏదో ఉందన్నమాట. ఇక్కడ బుక్ హౌసెస్ ఒక 3-4 ఉన్నాయి ఆల్మోస్ట్ ఎంజీ రోడ్లో. ఇక్కడ పిక్ ఎనీ 100 అంట. అండ్ ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అక్కడ. అండ్ ఈ ఫ్లవర్స్ ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బట్ నేను అక్కడ ఆల్రెడీ కొనేసుకున్నాను. ఓకే, ఇంకా ఇక కెఫేస్ అన్నీ ఫ్యాన్సీ ప్లేసెస్ అయితే ఉంటాయి. ఇదేదో పిజ్జా బేకరీ అంట. ఇక్కడ క్లింగ్ ఉంది, లైవ్ మ్యూజిక్ ఎవ్రీ నైట్ అంట. చూడండి ఇక్కడ కూడా ఇన్స్టెంట్ ఫోటో అంట. దెన్ అక్కడ వావ్ మోమో ఉంది. ఇక్కడ చూడండి ఏదో బ్రేస్లెట్స్ అంతా కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. అక్కడ ఉండే లాకెట్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకి మేక్ చేసి ఇస్తారనమాట. మనకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. సో కస్టమైజ్ బ్రేస్లెట్స్ వాళ్ళు మనకు నచ్చినట్టు చేసిస్తారు. సో అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ యానిమీ బొమ్మలు, టాయ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి 300 rupees అంట. సో అన్ని క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాయి. అండ్ దెన్ అలాగే ముందుకు వెళ్తే ఇక్కడ హోరోస్కోప్ కుండలి సెంటర్ అంట. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టాటూ స్టూడియో ఉంది. సో అండ్ దెన్ ఇక్కడ స్క్రంచీస్ ఉన్నాయి స్ట్రీట్లో. కర్ణాటక అంట. అక్కడ స్టాచ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా ఫ్లవర్స్, అన్ని చోట్ల వీళ్ళే ఉన్నారు ఫ్లవర్స్ అమ్ముతూ. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ టీషర్ట్స్ చూడండి స్ట్రీట్లో. ఇక్కడ చోలే కుల్చా అంట, పనీర్ టిక్కా. అండ్ దీని ఇక్కడ ప్యాంట్స్ ఉన్నాయి చూడండి. ఈ ప్యాంట్స్ అన్ని 400 rupees అంట. సో ఇవన్నీ డిస్ప్లేకి వేశారు. సో అయిపోయింది, పదండి ఇలానే రిటర్న్ వెళ్దాం. ఈ సైడ్ ఏం జరుగుతాయో చూద్దాం. పానీపూరి, వర్షం పడుతుంది కదా. ఇక్కడికి వచ్చేసాం చూడండి. ఇంకా ఈ సూపర్ కార్ ఇక్కడే ఉంది, దీనికి బాయ్ చెప్పేద్దాం. సో కానీ భలే ఉంది కదా. వావ్, చూడ్డానికి ఎంత బాగుంటాయో అలాంటి కార్స్ అయితే. సో ఈ చర్చ్ స్ట్రీట్ అయితే అయిపోయింది. సో ఇలానే స్ట్రైట్గా వెళ్దాం పదండి. సో ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఈ సైడ్ అయితే క్రాక్స్ షోరూమ్ ఉంది, అదిదాస్ ఉంది, ఇక్కడ అండర్ ఆర్మోర్ ఉంది. సో వావ్, అంబ్రెల్లా చూడండి, ఫ్యామిలీ ప్యాక్ అంబ్రెల్లా అంట. బాగుంది కదా, 400 అంట. అండ్ ఇక్కడ కాఫీ, ఈ హట్టి కాఫీలో కాఫీ బాగుంటుంది. అండ్ దెన్ ఇక్కడ చూస్తే రైట్ సైడ్లో లోపలికి వెళ్తే ఒక మాల్ ఉందన్నమాట, వెన్యూ మాల్ అని. బాగుంటుంది, లోపల షాపింగ్స్ అంతా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కనుక నెక్స్ట్ ఇంకా ఏదైనా ప్లేస్ చూడాలని ఉంటే బెంగళూరులో తప్పకుండా కామెంట్ చేయండి. సో నేను ఆ ప్లేస్కి వెళ్ళి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను. Thank you so much for watching. See you in my next video. Bye bye.